బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రేక్షక మహాశయులకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి తరఫున నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. ఈ 9వ ఎపిసోడ్లో శాస్త్ర ప్రపంచం వేసే మరికొన్ని తప్పటడుగుల్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, అంతరిక్షంలో జీవులున్నాయని, అప్పుడప్పుడు భూమి మీదకి ఇవి వాహనాల ద్వారా ఫ్లయింగ్ సాసర్స్ మరే ఇతరతర ఉపగ్రహాల మీదుగా భూమండలాన్ని చేరుకుంటున్నాయని రకరకాలైన కథనాలు 4-5 శతాబ్దాలుగా భూమి మీద మనం వినటం విశేషం. ఇవి నిజమా, అబద్ధమా అనేవి తెలుసుకోవటానికి సృష్టిని కలిగించిన దేవాది దేవుడైన తండ్రి మన దేవుడు ఆయన వ్రాయించిన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో వాటి గురించిన వివరణలు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిద్దాం. మనిషి ఉన్న భూమినే నింపలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తాడు, కనిపించే గ్రహాలను ఆక్రమించాలనుకున్నాడు. నక్షత్రాలను అవసరమైతే సాధించాలి, స్వాధీనపరుచుకోవాలనే ఎన్నెన్నో పగటి కలలు కంటున్న ఈ మానవ అజ్ఞాన ప్రపంచ మేధావులకు ఈ పాఠం ఒక గుణపాఠం కావాలని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రియులరా, మనం నివసిస్తున్న భూగ్రహం కాక ఇతరమైన గ్రహాలలో ఎక్కడైనా జీవజాలం ఉందా అని మన శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా నిరంతరము పరిశోధనలు సాగిస్తున్నారు. అందులోనూ మానవుని వంటి బుద్ధ జీవులు ఉన్నారా, అంతరిక్షంలో కానివ్వండి, గ్రహాల్లో కానివ్వండి, మరెక్కడైనా అనే వీటి గురించిన ముఖ్యంగా పరిశోధనలు సాగించటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఉండటం అనేది మనకు తెలుసు. అనేక అంతరిక్ష నౌకలు ప్రపంచ అగ్రరాజ్యాలు అనగా శాస్త్రపరంగా ఎదుగుతున్నామనుకునే దేశాల నుండి ప్రతి ఏడాదికి ఎన్నో పైకి ఎగురుతూనే ఉన్నాయి. ఖాళీగా ఎగురుతున్నాయా, మనుషులతో ఎగురుతున్నాయా? అంతరిక్షంలోకి వెళ్ళిన వారు ఏం తీసుకుని వచ్చారు, ఏమి సాధించారు అనేవి ఈరోజు మనం చూస్తే మన కంటికి ఏమి కనిపించవండి, మన అనుభవానికి ఏమీ రాలేదు. ముఖ్యంగా మన భూగ్రహానికి ఉపగ్రహమే అయినా దగ్గరగా ఉంది మన చంద్రుణ్ణి మొట్టమొదటిగా ఎన్నుకున్నారు. మానవరహిత వ్యామ నౌకలే కాక మానవ సహిత నౌకలను కూడా పంపించారు. తత్ఫలితంగా చంద్రగ్రహానికి అసలు వాతావరణం అన్నదే లేదని, చంద్రోపతలం బట్టి చౌడు నేలని తేలింది. ఏకకణజీవి కూడా అక్కడ జీవించే అవకాశం లేదని తేల్చుకున్నారు. జీవి ఉద్భవానికి, పోషణకు అవసరమైన నీరు, గాలి తదితర పోషక పదార్థాలు లేని కారణంగా చంద్రునిలో జీవి ఉండదని తెలుసుకున్నారు. అయితే పరిశీలించవలసిన నెక్స్ట్ గ్రహం అంగారకుడు. ఇది సూర్యునికి 227 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.
అంగారక ఉపరితలం రాళ్ళు రప్పలమయం. ఆ రాళ్ళు కూడా వింతగా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ కారణంగానే అది అంగార అనగా నిప్పు వర్ణంలో కనిపిస్తుంది. మన భూగ్రహం మీద ఉన్నట్టు అంగారక గ్రహం మీద అగ్నిపర్వతాలు, లోయలు, అగాధాలు, ధ్రువ ప్రాంతాలు, అక్కడ హిమ సమూహాలు అన్నీ ఉన్నాయి అంటున్నారు. ఎటొచ్చి తేడా అంతా భూమి మీద ఉన్నట్లుగా నీళ్లు లేవు. అక్కడి ఉష్ణోగ్రత -138 నుండి 27 వరకు ఉంటుంది. సగటు -40 అన్నమాట. ఇది అతి శీతలం కిందే లెక్క. ఇంతటి శీతల స్థితిలో జీవం మనగలదని చెప్పటానికి వీలు లేదు. ఒక్క భూగ్రహం తప్ప సూర్య కుటుంబంలో మరే గ్రహంలోనైనా ఉపగ్రహాలలోనైనా మనిషి జీవించలేడని తేటతెల్లమగుచున్నది. ఒకవేళ ఈ మతి చలించిన మానవులు లేనిపోని పరిశోధనలతో మిలియన్ల కొద్దీ రూపాయలు ఖర్చు చేసి గ్రహాలలో జీవించాలనుకునే ఆశ ఉంటే వారికి నిరాశ తప్పదని ముందుగా ఈ శాస్త్ర ప్రపంచానికి హెచ్చరిక చేయుచున్నాను. గత కాలంలో అంగారక గ్రహం గురించి ఎన్నో పరిశోధనలు జరిగే పరిస్థితులు మనం చూసాం. 1992 సంవత్సరంలో అమెరికా మార్స్ అబ్జర్వర్ను ప్రయోగించింది అంగారకుని మీదకి. అంగారక గ్రహం మీద వాహనాన్ని దింపటానికి, అక్కడ వాతావరణాన్ని పరిశీలించడానికి బెలూన్ను విడుదల చేయడం ఆ ప్రయోగ లక్ష్యం. 1994లోనే బహుశా తొలిసారిగా అంగారక గ్రహ సమీపంలో నుంచి మనిషి ప్రయాణించగల వీలు కనిపిస్తుంది. 1998లో అమెరికా అంగారక గ్రహం మీద రోవర్ ప్రయోగం ద్వారా వాహనాలు నడిపే ఆలోచనలోకి వచ్చింది. అదే సమయంలో అంగారక గ్రహ కక్షలో 2 స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రష్యా ఆలోచించింది. ఈ పరిశోధనలన్నిటికీ తుది లక్ష్యంగా 2007 సంవత్సరంలో అంగారక గ్రహం మీదకు తొలిమానవుడు అడుగు పెట్టగల అవకాశం కనిపిస్తుందని ఆ రోజు అన్నారు అమెరికా. ఇక గ్రహాంతర జీవుల పరిశోధన టెలిస్కోప్. గ్రహాంతర జీవులు ఉన్నారా లేదా అనే ప్రశ్న మానవాళిని చిరకాలంగా వేధిస్తూనే ఉంది. ఆ ప్రశ్నకు తగిన సమాధానాన్ని పొందడానికి శాస్త్రజ్ఞులు శోధిస్తూనే ఉన్నారు, కట్టుకథలు చెబుతూనే ఉన్నారు. నేటి ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా పిలువబడిన వారి దేశాలలోని ప్రజలు ఎన్నెన్ని బాధలకు గురైనప్పటికీ పట్టించుకోలేని వీరు విజ్ఞాన ముసుగులో ప్రజల తిరుగుబాటును మళ్లించడానికి వేసిన తాజా ఎత్తుగడ ఒకటి చెబుతున్నాను. 3 దశాబ్దాల క్రితం జరిగిన వాస్తవాన్ని మీరు వినాలి. ఆంధ్రభూమి 12 అక్టోబరు 1989 రష్యన్ నగరంలో గ్రహాంతర జీవులు. మాస్కో అక్టోబర్ 11. అక్టోబర్ 11న మాస్కోలో 1989లో గ్రహాంతర జీవులు దిగారన్న ఒక కథను చెప్పారు. ఇక ఆనాటి న్యూస్లో ప్రచురితమైన వార్తను మీకు చదువుతున్నాను, దయచేసి వినండి. గ్రహాంతర జీవుల గురించి అప్పుడప్పుడు అక్కడక్కడ వార్తలు చదువుతూనే ఉన్నాం. ప్రస్తుతం రష్యాలోని శాస్త్రవేత్తలు వీటి ఉనికిని దాదాపు ఖాయం చేసి పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ పరిశోధనల కారణం ఓ రష్యన్ నగరంలో ఇటీవలే గ్రహాంతర జీవులు కొద్దిసేపు సంచారం చేయటమేనట. వెరోనస్ నగరాన్ని ఈ జీవులు కనీసం విషయాన్ని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గ్రహాంతర జీవులు ఏ పార్కులో దిగి కాసేపు విహరించిన సంగతి కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. వాళ్ళ జాడల్ని, పాదముద్రల్ని గమనించారు అని టాస్ పత్రిక తెలిపింది. మనుషుల్ని పోలిన అతిథులు చీకటి పడ్డాక గుర్తు తెలియని వాహనాల్లో వెరోనస్ పార్కులో దిగినట్టు కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పారని వార్తా సంస్థ తెలిపింది. ఈ అంతరిక్ష జీవులు పార్కుకు కనీసం 3 సార్లు ఎగిరే వాహనంలో వచ్చాయని వెరోనస్ పౌరులను ప్రస్తావిస్తూ టాస్ తెలియజేసింది. వార్తా సంస్థ కథనం ప్రకారం గ్రహాంతర జీవులను చూసిన ప్రజలు సంభ్రమాచార్యంలో నిర్ఘాంతపడ్డారని, గోళాకృతిలో ఉన్న విచిత్ర వాహనం ఆకాశం నుంచి పార్కులో దిగడాన్ని వీరంతా చూశారని, ఈ వాహనం మిరుమిట్లు గొలుపుతోందట. దీనిలో నుంచి 1, 2, 3 అంతరిక్ష జీవులు దిగాయని, వీటితో పాటు చిన్న రోబోట్ కూడా వచ్చిందో. దిగిన అంతరిక్ష జీవులు కాసేపు తమ వాహనము చుట్టూ అటు ఇటు తిరిగిన తర్వాత మళ్లీ దాని లోపలికి వెళ్లిపోయాయని, తరువాత అది గాలిలో ఎగిరిపోయిందని చూసిన వాళ్ళు చెప్పారు. ఈ సంఘటన జరిగిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని దర్శించారు. గ్రహాంతర వాసులు కాసేపటి క్రితం ఇక్కడ దిగిన మాట నిజమేనని ధృవీకరించారు. బయోలొకేషన్ అన్న ప్రక్రియ ద్వారా అంతరిక్ష వాహనం అక్కడ దిగిన విషయాన్ని తాము కనుగొన్నట్లు వెరోనస్ భూభౌతిక ప్రయోగశాల అధిపతి జెన్రిక్ సిల్నోవ్ చెప్పారు. అయితే ఈ ప్రక్రియ ఏమిటో ఆయన వివరించలేదు.
జానపద కథల్లోని వింత రాజ్యాలు ఇలాంటి మూర్ఖత్వ ముసుగులో నుండటోని వారి నేల మీద తాగితే సర్కస్సుగా చూసి ఆనందించారట పాపం రష్యాన్ని. ఇకపై వార్తల్లో ఎంత వాస్తవమో తెలుసుకొని మీరు నవ్వచ్చు. దేవుని పేరుతో దోచుకునేవారు కొందరైతే అభ్యుదయం పేరుతో ఆబోతులా మేసేవారే మరికొందరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈ మాటలన్నీ మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది చెప్పండి. బైబిల్లో దేవుడు రాయించిన మాటలు కొన్ని మీ ముందు పెడుతున్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాలు మీరు బైబిల్ తీసి చదవగలిగితే, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీద మనిషి ఉండాలి అని బైబిల్ చెప్పింది. ఇక కింద మాట చూస్తే, నిర్ణయ కాలాలను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు భూమి మీద అని ఉంది. కనుక భూమిని దాటి మనిషి బయటకు పోకూడదు. ప్రియులరా, మరి శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని గ్రహించాలి. ఇంత రిస్క్ తీసుకొని బయటకు వెళ్ళి ఆ అంతరిక్షంలోకి వెళ్ళి ఏం సాధిస్తున్నారు మీరు చెప్పండి. కనుక దేవుని మాట ఎంత ఖచ్చితంగా ఉందంటే, మనిషి మనుగడ భూమి మీద సాగాలి, యావత్తు భూమి మీద మనుషులు ఉండాలని, నిర్ణయ కాలాలని వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. అంటే మానవుడు ప్రశాంత జీవనం చేయాలి అంటే, దేవుని కోసం బ్రతకాలి అంటే భూమి మీద మాత్రమే ఉండాలి. విమానం ఎక్కేవాడు విమానం ఎలా నడుస్తుందని ఆలోచించకూడదు, కానీ తన గమ్యాన్ని చేరటానికి ఆ గమ్యంలో ఏ పని జరిగించాలో అన్నదాన్ని కూర్చున్నంతసేపు ఆలోచించాలన్నది ఎంత వాస్తవమో, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా భూమి మీద ఉన్నంతకాలం దాని పరిస్థితులు, విశ్వం యొక్క పరిస్థితులు, అంతరిక్షంలో ఉన్న పరిస్థితులు ఆలోచించే అవకాశం నీకు లేదు. గనక 60-70 ఏళ్ల ఈ 3 నాళ్ల జీవితంలో ఎందుకు ఈ సృష్టి పుట్టింది, సృష్టిలో నువ్వు పుట్టావు, నువ్వు పుట్టిన ఈ నేల భూకేంద్ర సిద్ధాంతం బైబిల్ చెప్పిన ప్రకారంగా నీ మీద దేవుడు ఎంత కాన్సన్ట్రేషన్ చెయ్యకపోతే నీ ఉన్న నేలను కేంద్ర స్థానంలో ఉంచి ప్రభుత్వాన్ని భూమి మీద నుండి ప్రకృతికి నడిపిస్తున్నాడు, చేయించగలుగుతున్నాడు అంటే ఈ నిజాన్ని మీరు ఆలోచించాలండి. ఇక రెండో మాట బైబిల్లో చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు పూర్వం 760, 698 శాస్త్రవేత్తలు పుట్టలేదంటే ఆలోచించండి. మీరు ఈ తేదీలు ఆలోచించండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు పూర్వం 760, 698. ఆయన భూమిని కలుగచేసి దానిని స్థిరపరచెను. ఆయన భూమిని కలుగచేసి దానిని స్థిరపరచెను. ఎప్పుడూ నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, భూమిని నివాస స్థలమగునట్లుగా సృజించెను. ఎవరికి నివాస స్థలమగునట్లుగా? దేవుని పిల్లలుగా, కారణజన్ములుగా ఉద్భవించిన ప్రపంచ మానవాళి కొరకు ప్రకృతి అనే ఈ వడిలో, భూమి అనే ఈ ఉయ్యాలలో నరుని పరుండబెట్టాడు. ఇలా పరుండబెట్టిన ఆ దేవుడు ఈ నెల కోసం ఏమన్నాడు అంటే, భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచెను. ఎప్పుడూ నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు గాని భూమిని నివాస స్థలమగునట్లుగా సృజించను. ఎవరికి? నీకోసం. మరి నీకోసం అనేక జీవులు బలి కావాలి కదా. మరి ఆకుకూరలు, కూరగాయలు, మాంసము, ఇవన్నీ అవి కూడా జీవులే. అవి నీ కొరకు బ్రతకాలి. భూమి మీద ఉన్న వాతావరణాన్ని సమతుల్యం చెయ్యాలి అంటే భౌగోళికంగా ఇవన్నీ ప్రకృతిలో ఉండాలని మనకంటే ముందు దేవునికి తెలుసు. గనుక వాటన్నిటినీ, జీవులన్నింటినీ, భూమి మీద ఉన్న కోట్ల జీవరాశుల్ని దేవుడు మన కోసమే సృష్టించాడు. అనగా భూమి మాత్రమే జీవి మనుగడకు అనుకూలమైన వాతావరణము గల ప్రదేశము అని, ఒకవేళ దీనిని దాటితే నువ్వు మండిపోయే అవకాశం ఉందని కూడా, భూకక్ష దాటితే మనిషి ఎలాంటి ప్రమాదానికి గురవుతుంటాడో, ఎన్ని రాకెట్లు మండిపోతున్నాయో నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. ఇక బైబిల్లో మరో మాట చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రిందటి మాట బైబిల్లో
మరి వ్రాయబడింది. అక్కడ ఏముందో తెలుసా? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు తిరుగు ప్రతి పురుగులు, జంతువులు, ఇవి భూమి మీదే ఉన్నాయి. మరి మిగిలిన గ్రహాలలో, అంతరిక్షాలలో ఎక్కడా ఉన్నాయని సృష్టించిన సృష్టికర్త బైబిలులో ఎక్కడా చెప్పలేనిది, భూమి మీద ఉన్న మనిషి ఎక్కడో ఏవో ఉన్నాయని అమాయక ప్రపంచాన్ని, ప్రజలను మోసగించి ప్రజాధనాన్ని వెచ్చించి ఎన్నెన్నో పరిశోధనల పేరున దోచుకుంటున్న ఈ విధానాన్ని అరికట్టగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? రౌడీ షీటర్లే ప్రజలను పరిపాలించేవారుగా మారితే ఆ దేశానికి ఎంత దయానీయమైన పరిస్థితి ఏర్పడుతుందో, శాస్త్రవేత్తలు, నాయకులు ఏకమైతే ప్రజల జ్ఞానానికి అందని సంగతులను ప్రజల మధ్య చెప్పి అంతరిక్షం కోసం ఎన్నెన్నో ఆశలు చూపించి దోచుకుంటున్నారు ఈ రెండు వర్గాల వారు. మరి మీరు ఆలోచించాలి కదా. మరి సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు పురుగులు, తిరిగే జంతువులు, ఇవన్నీ మానవాళి కోసం, మన కోసం కాదంటారా? కీర్తనల గ్రంథము క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో దేవుడు బైబిల్లో వ్రాయించిన ఈ మాట చూడండి. కీర్తనలో 115, 16 భూమిని దేవుడు నరులకిచ్చి ఉన్నాడు అని వ్రాయబడింది. భూమిని దేవుడు నరులకిచ్చి ఉన్నాడు అని బైబిల్లో రాస్తే, భూమి మీద పుట్టిన నరుడు అంగారకుణ్ణి మేము నరులకిస్తాము అంటున్నారు, అంతరిక్షాన్ని మేము నరులకు పంచుతాము అంటున్నారు. ఎంత దొంగలండి వీళ్ళంతా! మీకు బైబిల్ తెలియకే కదండి మీరంతా మోసపోతున్నారు. భూమిని దేవుడు నరులకిచ్చి ఉన్నాడు అని బైబిల్లో రాయబడిందండి. ఉన్న భూమిని నరుడు తీసుకోకుండా ఉన్న భూమినే 100,000 ఎకరాలుగా దోచుకుంటున్నప్పుడు ఎక్కడో నువ్వు గ్రహాలలో చోటిస్తావో, గ్రహాలలో శాస్త్ర ప్రపంచం కన్నుతో చూసి ఏదో మానవాళికి చేసి పెడతావు అని ఈ అమాయకులు, వెర్రుబాగుల ప్రజలు ఆకాశం వైపు కళ్ళెత్తు ఆకలితో చూస్తున్నారే. వీళ్ళను మోసగించటం వీరికి తగునా? ఈ శాస్త్ర ప్రపంచానికి, శాస్త్రవేత్తలకు మీరు ఆలోచించండి ప్రియులారా. యోబు గ్రంథము క్రీస్తు పూర్వం 1520లో ఈ మాటలు రాయబడ్డాయండి. క్రీస్తు పూర్వం 1520లో యోబు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూస్తే, ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము అని రాయబడిందండి. నరులు భూమి మీదే ఉండాలని అంటే నరులు జీవులు కారా? జీవులు ఆలవాలమైన నివాసయోగ్యమైన స్థలం భూమండి. యోబు గ్రంథం మరలా 37వ అధ్యాయం 12, 13 వచనాలు మీరు దయచేసి చూస్తే, నరుల నివాస యోగ్యమైన భూగోళం అని రాయించాడండి దేవుడు. పెద్ద బాల శిక్షలో ఆలోచించినట్టుగా దేవుడు బైబిలులో సృష్టిలోని ప్రతి రహస్యాన్ని ఛేదించే మహాజ్ఞాన పుస్తకంలో మన చేత, మన కళ్ళ ముందు మనకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా బైబిల్ అనే జ్ఞాన గ్రంథాన్ని ఇస్తే చదువుతున్న క్రైస్తవులు ఎక్కడికి పోయారండి? మహాభక్తులు, పండితులను చెప్పుకునేవారు ఎక్కడ దాక్కున్నారండి? క్రైస్తవులు అని చెప్పుకునే ప్రపంచ పాశ్చాత్య దేశాలు కానీ, యూరప్ దేశాల్లో కానీ ఒక్కడికైనా బైబిల్ అర్థమైందా చెప్పండి? కనుక మనిషి గాని, జీవి గాని భూమి మీద మనుగడను సాగించాలే తప్ప నేల విడిచి నింగులో సాము చేయకూడదన్నది నేర్చుకోవాలి ప్రియులరా. ఇదిగోండి, నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జైశాలి సింహగర్జన, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అనే పుస్తకాన్ని ప్రపంచ అగ్రరాజ్యాలకు పంపితే టోనీ బ్లెయిర్ మెచ్చుకున్నాడండి. ఒకప్పుడు మాజీ ఇంగ్లండ్ ప్రధాని. అలాగే జాక్విస్ చిరాక్, ఇతనెవరో తెలుసా? ఫ్రాన్స్ ప్రెసిడెంట్. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని హవార్డ్స్, ప్రస్తుతం అతనే కదండి, అతను కూడా మెచ్చుకున్నాడు. వాషింగ్టన్ DC, అమ్మమ్మో ఇలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో మాకు అన్ని పంపించేయండి అంటున్నారండి వాళ్ళు. అదేనండి సింహగర్జన అంటే. సోదర సోదరీమణులారా, ప్రియులారా, భూమి మీద తప్ప ప్రకృతిలో, విశ్వంలో భూమిని విడిచి పెడితే జీవన్నది సృష్టిలో ఎక్కడా లేదు. ఈ విషయాన్ని నాసా అంతరిక్ష పరిశోధనాశాలకు సవాలు విసిరి ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా మీస ఉన్న మగాడు శాస్త్రవేత్త ఒక్కడు కూడా నాసా నుండి రాలేదంటే వాళ్ళకి అర్థమైపోయిందండి బైబిల్ అంటే ఏంటో. నమ్మకండి, ఇలాంటి మోసాలు నమ్మకండి. 1969లో అమెరికా వాళ్ళు చంద్రమండలం మీదకి రాకెట్ను పంపించారు. అందులో మనుషులు కూడా ఉన్నారన్న నిజం మీకు తెలుసు.
నీలీ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆయన తన అనుచరులతో పాటు చంద్రమండలం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఏం తెచ్చాడు అని అమెరికాని అడగండి. రాళ్ళు తెచ్చారు చంద్రమండలం ఉన్నవి. ఏమండి, చంద్రశిలలు అని చెప్పి మ్యూజియంలో పెట్టి ప్రపంచంలో ఎవరైనా రాళ్ళు ముక్కలు చూడడానికి రమ్మంటున్నారండి. ఏమండి, అవసరం అంటారా? ఎన్నో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఏయో శిలలు తీసుకొచ్చేది మనుషులకు చూపించి గారడీ చేస్తున్నారంటే మీరు నమ్మొచ్చా, నమ్మకూడదా? మీరు జ్ఞానవంతులు కదా, ఆలోచించండి ప్రియులారా. ఇకపోతే మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాం. ఈ మధ్య మన వాళ్ళు కూడా గంతులేస్తున్నారండోయ్. చంద్రయానం చేస్తామని, చంద్రుని దగ్గరికి తీసుకువెళతామని ఇల్లు కంగారు పడుతున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు విధానాలతో మీరు ఏకీభవించకండి. వెళ్ళి మీరు సాధించేది ఏంటి చెప్పండి. నేల మీదే జీవి బ్రతకాలని దేవుడు శాసించాడు. 2004లో ఏమండి, ఇండియా గురించి నేను మాట్లాడటం లేదండి, ఎందుకంటే ఇండియాలో ఉన్న శాస్త్రవేత్తలు నాకు ఎవరు సరిపోరు. కనుక 2004లో నాసా అంతరిక్ష పరిశోధనాశాల వాళ్ళకి శాస్త్రవేత్తలందరికీ మరి సవాలు విసిరానండి. ఎక్కడైనా అంతరిక్షంలో భూమి మీద తప్ప జీవులు ఉన్నాయా అని మీరు నిరూపించగలరా? నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను అని చెప్పానండి. కానీ వాళ్ళు మాట్లాడలేదండి. ఈ విషయాలు అవునో కాదో మీరు అనుకుంటున్నారా? సింహగర్జనలో చూడండి వాళ్ళ ఉత్తరాలన్నీ. ఈ విషయాన్ని బీబీసీకి, సిఎన్ఎన్కి కూడా ఆ రోజు నేను తెలియజేశానండి. ఆ రోజు కాదండి, మళ్ళా 2007లో మళ్ళా నేను సవాలు చేస్తున్నాను. భూమి మీద తప్ప భూమిని విడిచి అంతరిక్షంలో చంద్రమండలం నుంచి మరి ఎక్కడైనా సరే నక్షత్ర లోకాల్లోనైనా జీవి ఉన్నది అని నిరూపిస్తే వాళ్ళ కాళ్ళ కింద నేను దూరిపోతానండి, లేదా వీళ్ళందరినీ నా కాళ్ళ కింద తొక్కుతానండి. సెలవు. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని తిప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి దేవునిని చేయలేడు. తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట. శక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు,
దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది. శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్.